కేటీఆర్ గారు అంటున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు కానీ వీళ్ళ నాయకులు సీఎం గారు మాత్రం హెలికాప్టర్లో తిరగడానికి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనేసి కేటీఆర్ గారు అంటున్నారు. హెలికాప్టర్లో తిరిగే డబ్బులు రాష్ట్రాన్ని నడిపించేటట్లుంటాయా? హెలికాప్టర్ ఖర్చు ఎంత? రాష్ట్రాన్ని నడిపించాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? నువ్వు చేసిన దరిద్రం అప్పుకు కట్టాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాలి? అది చెప్పమని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడకుండా మూతేయాలనంటే ఏదో ఒకటి చెత్త డిస్కషన్ ముందుకు తీసుకొని వస్తారు. హెలికాప్టర్ డిస్కషన్, రాష్ట్ర పరిపాలన డిస్కషన్ ఏంద్ర వెదవా? మీ అయ్య దగ్గర ఎంత పైస ఉండే సొంత ఏరోప్లేన్ కొన్నట్టు అంత పైసా ఎడికెళ్ళి వచ్చింది? రోడ్డు ప్రయాణం చేస్తే ప్రతి చోట సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రతి చోట ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రతి చోట వ్యవస్థ పనిచేయాలి. దానికై ఖర్చు దీనికన్నా ఎక్కువ అవుతుంది కదా. బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా, అధికారుల బాధ్యత కదా, మంత్రుల్ని భద్రంగా తీసుకురావాలి. మరి దానికి వ్యవస్థ చాలా పనిచేయాల్సి వస్తుంది కదా. అఫ్ కోర్స్ ఈ స్పీడ్ అవుతుంది, ఇన్ టైంలో అవుతుంది, టైం సేవ్ అవుతుందనే కదా వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతుండ్రు. హెలికాప్టర్కి అయ్యే ఖర్చు సెక్యూరిటీకి కూడా అవుతుంది కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? హెలికాప్టర్లో తిరిగేది కనిపిస్తుంది కానీ 14 గంటలు శ్రమించి పనిచేస్తున్న మా మంత్రిమండలి గురించి మాట్లాడవే. మీ అయ్య వండుకొని నువ్వు విదేశాలకు తిరిగి మీ చెల్లి జలసాలకు తిరిగినప్పుడు అయినటువంటి సమయం కన్నా ఖర్చు కన్నా ఎక్కువ అవుతుందా ఈరోజు రాష్ట్రం? వేదవ మాటలు మాట్లాడితే నాలుక గుంజి వాతలు పెడతారని చెప్పండి.